ఇది ఒక చిన్న పల్లెటూరు. అదే ఊరిలో ఒక చిన్న పేద ఇల్లు. ఆ ఇంట్లో ఒక అమ్మ అలసట కళ్లల్లో ఉన్న ప్రతి ఉదయం బాధ్యతతో లేస్తుంది. ఇంటి మూలలో కూచని ఆ అమ్మను చూస్తూ ఉంటాడు ఒక చిన్న బాబు. మాటలేమీ లేవు, కాని మనసంతా భారమే. ఇల్లు దాటి కొంచెం ముందుకు వెళితే పచ్చగా మెరిసే పొలం. అదే అమ్మ పనిస్థలం. ఎండలో చెమట తుడుచుకుంటూ వంగి వంగి పనిచేస్తుంది ఆమె. ముఖంలో నొప్పి ఉంది, కాని ఆ కష్టం ఎవరికీ కనిపించదు. కాని బాబుకి మాత్రం తెలుస్తుంది. అదే ఊరిలోని స్కూల్లో పాడైన బెంచు మీద కూచుని బాబు చదువులో మునిగిపోతాడు. బయట పిల్లలు ఆడుకుంటున్నా తన చూపు మాత్రం పుస్తకాల మీదే ఉంటుంది. సాయంత్రం అదే దారిలోంచి అలసిపోయిన అమ్మ ఇంటికి వస్తుంది. బాబు మౌనంగా నీళ్లందిస్తాడు. రాత్రి అదే పేద ఇంట్లో జ్వరంతో అమ్మ మంచం మీద పడుకుంటుంది. బాబు ఆమె చేతిని పట్టుకుని కన్నీళ్లను లోపలే దాచుకుంటాడు. అదే గదిలో అదే రాత్రి బాబు ఒంటరిగా ఆలోచిస్తాడు, అమ్మ ఇలా కష్టపడకూడదు అని. ఆ రోజు నుంచి అదే ఊరిలో స్కూలు తర్వాత చిన్న చిన్న పనులు, సంపాదించిన నాణేలను అదే ఇంట్లో దాచుకుంటాడు. రోజులు గలుస్తాయి, కాలం మారుతుంది. అదే ఊరిలో బాబు మెల్లగా పెద్దవాడవుతాడు. చివరికి అదే ఇంట్లో తన మొదటి సంపాదనను అమ్మ చేతిలో పెడతాడు. ఆ అమ్మ కళ్లలో ఆనందపు కన్నీళ్లు, ముఖంలో గర్వపు చిరునవ్వు. హే, ఆగండి ఆగండి ఆగండి! మీరు సబ్స్క్రైబ్ చేశారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను.